Turn our Bibles to John's Gospel, chapter 1 and verse 29. దయచేసి మన బైబిల్ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. John's Gospel, chapter 1 and verse 29. యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనం. Even though we are at our respective homes, let us open our Bibles and read them loudly. మన ఇళ్లలో ఉన్నప్పటికీ మన బైబిల్ గ్రంథాలు తెరిచి బిగ్గరగా చదువుదాం. Because we are one family and we are in the presence of the Lord. మనమందరము ఒకే కుటుంబంగా దేవుని యొక్క సమీక్షగా దేవుని యొక్క సన్నిధానంలో ఉంటున్నాం గనక Shall we all read together? కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనం. The next day, మరునాడు John యోహాను seeth Jesus యేసు coming తన unto యొద్దకు him రాగా and చూచి, said, ఇదిగో Behold, లోక the Lamb of పాపమును God మోసుకొని which పోవు taketh away దేవుని the sin గొర్రె of the పిల్ల. world. Shall we pray? ప్రార్థించుకుందాం. Our heavenly loving gracious Father, మా ప్రేమగల పరలోకమందున మా కనికరం గల తండ్రి, once again coming under the sprinkling of the precious blood of our Savior and Lord Jesus Christ, we come to your most holy presence. మరొకసారి మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ మీ పరిశుద్ధ ఆవరణలోనికి ప్రవేశిస్తున్నాం. Thank you, only Father, for loving us and sending your own Son into this world. ప్రభా, మమ్మల్ని ప్రేమించి మీ ప్రియ కుమారుని ఈ లోకంలోనికి పంపించినందుకే వందనాలు. Thank you, only Father, because your Son also loved us and gave his blood for us to redeem us. ప్రభా, మమ్మల్ని విమోచించడానికి మమ్మల్ని ప్రేమించిన మీ ప్రియ కుమారుడు తను తాను అప్పగించుకున్న విధానాన్ని బట్టి కూడా పరలోకపు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Heavenly Father, we are nothing before you. Lord, we are just dust, dung and ashes, but you loved us so much in that you sent your Son to give his life for us by dying on the cross for us. ప్రభా, మీ యొక్క దృష్టిలో మేము ఏమీ లేనటువంటి వారము, మేము దుమ్ము ధూళితో సమానమైనటువంటి వారం అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి మీ కుమారుని లోకానికి పంపించి ఆయన శిలువలో రక్తము కార్చినట్లుగా మీరు అనుమతించినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Thank you, only Father, for making us your own children. మీ సొంత పిల్లలుగా మమ్మల్ని చేసుకున్నందుకే మీకు వందనాలు తండ్రి. You brought us into your own family. ప్రభా, మీ యొక్క సొంత కుటుంబంలోనికి మమ్మల్ని జత చేసినందుకు వందనాలు. You promised us eternal life. నిత్య జీవాన్ని మాకు వరంగా ఇచ్చినందుకు వందనాలు. You promised the presence of God to us. దేవుని యొక్క సన్నిధిని మాకు అనుగ్రహించినందుకే వందనాలు. Even though we were supposed to get perished, but Lord, now we are found in Christ and we are there going to be with you forever and ever. ప్రభా, మేము నాశనానికి వెళ్ళవలసిన వారమై ఉండినప్పటికీ క్రీస్తునందు మమ్మల్ని కనుగొని నిత్యత్వం కొరకు మీతో పాటు ఉండినట్లుగా మమ్మల్ని మీతో సమాధానపరిచినందుకే వందనాలు. Thank you also, only Father, because you made us as your worshippers. ప్రభా, మిమ్మల్ని ఆరాధికులుగా మమ్మల్ని చేసినందుకే వందనాలు. It's a great privilege, Lord, to worship you in spirit and in truth as your children. ప్రభా, మీ పిల్లలంగా ఆత్మతోను సత్యముతోను మిమ్మల్ని ఆరాధించుకున్నట్టు అనేది గొప్ప ఆధిక్యత మాకు. We used to come to your house, Lord, and flock together as your children and used to worship you here. But Lord, now we are dispersed in our respective houses. But Lord, we pray that your presence may be with us to worship you in spirit and in truth. అది వరకు అయితే ప్రభా, మేము ఈ రీతిగా కుటుంబాలుగా సమిష్టిగా చేరి ఇదే ప్రదేశంలో అందరము కలిసి ఒకే చోట ఆరాధన చేసుకుంటూ ఉండేవారం. ఇప్పుడైతే ప్రభా, మేము చెదిరిన వారుగా ఎవరిళ్లలో వాళ్ళు ఉండి ఆరాధనకు కూడుకొని ఉంటుండగా మీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. As we are eager to worship you in spirit and in truth, Lord, we pray that you may be gracious unto us and talk to us and refresh our hearts, so that, Lord, we may be prepared, our soul and spirit may be prepared to worship you in spirit and in truth. ప్రభా, ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలని ఆతురతతో మేము ఈ సన్నిధికి వచ్చిండగా కేవలం మీ యొక్క వాక్యంతో మీరు మాట్లాడి మమ్మల్ని పురికొల్పి ఆత్మతోను సత్యముతోను ఆరాధించలాగన మా ఆత్మ ప్రాణములను మీరు సిద్ధపాటు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Remember these two unworthy vessels also, Lord. Heavenly Father, sanctify us freshly in Lord Jesus' precious blood and make us well and acceptable unto you. ప్రభా, యొక్క అయోగ్యమైన పాత్రలు ఈ రెండు పాత్రలను కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ పరిశుద్ధపరిచి ప్రతిష్ఠించి యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా చేసి మీ నామను మహింపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. Unless you give me anything from your heavenly throne, Lord, I have nothing to give to your children. Lord, I pray that you may be gracious unto me also. Hide me behind your cross and Lord, use me only as your mouthpiece. ప్రభా, మీ పరలోకపు సింహాసనం నుండి మీరు ఏదైనా నాకు అనుగ్రహిస్తే కానీ మీ పిల్లలకి నేను అది పంచిపెట్టలేను కనుక మీకు సిలువ చాటును మరుగుపరిచి మీ యొక్క పరలోకపు సింహాసనం నుండి మీరే మీ మాటలు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. Help in translation too. తర్జుమాలో కూడా సహాయం చేయండి తండ్రి. Pray in Lord Jesus' precious name. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్త నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. Amen. John's Gospel, chapter 1 and verse 29. యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనం. The next day, John seeth Jesus coming unto him, and said, Behold the Lamb of God, which taketh away the sin of the world. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. This is the introduction which the John the Baptizer or John the Baptist is giving about Lord Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేస్తూ మరి యోహాను భక్తుడు లేకపోతే బాప్తిస్మిచ్చి యోహాను పరిచయం చేస్తున్న వాక్యం ఇది. The Lamb of God. దేవుని గొర్రెపిల్ల. Lord Jesus Christ is called the Lamb of God, which taketh away the sin of the world, the whole world.
యేసుక్రీస్తు ప్రభువారికున్న పేరు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములన్నింటినీ కూడా తీసివేసే దేవుని గొర్రెపిల్ల. He came to this world as the Lamb of God. ఆయన ఈ లోకానికి గొర్రెపిల్లగా వచ్చాడు. Why? ఎందుకని? To take away the sin. పాపాన్ని తీసివేయటానికి. People in this world recognize Lord Jesus Christ as a great man. ఈ లోకంలో ఉన్న అప్పుడు ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన గొప్పవాడుగా అనుకున్నారు. Nowadays almost everybody knows something or other about Lord Jesus Christ. ఈ దినానికి చూస్తే కనీసం ఏదో ఒకటి యేసు ప్రభువారిని గురించి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయం తెలుసు. When you go out and ask people about Lord Jesus Christ, they will say that yes, he is a God among gods. బయట ఉన్న వాళ్ళని మీ దగ్గర ఎవరైనా వెళ్ళి అడిగినట్లయితే యేసు ప్రభువారిని గురించి మీరు ఏమనుకుంటారంటే అన్ని దేవుళ్ళల్లో ఆయన కూడా ఒక దేవుడు. He is a prophet of God, some people will say. కొంతమంది ఏమంటారు దేవుని ప్రవక్త ఆయన. But people miss the reason why Christ came into this world. అయితే ప్రజలకి యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు అన్న విషయం వాళ్ళకి తెలుసు, తెలియదు. They miss it. వాళ్ళు దాన్ని కోల్పోయినారు, దాన్ని గమనించలేకపోయారు. The only reason why Christ came into this world is to take away the sin of the world. అయితే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన కేవలం ఒకే ఒక కారణం ఏంటి? లోక పాపను తీసివేయటం. That is the only reason why Christ came into this world. యేసు ప్రభువారు ఈ లోకానికి రావడంలో ముఖ్య ఉద్దేశం అదే. And after that all the blessings are promised in Christ. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభునందు అన్ని ఆశీర్వాదాలు మనకి ఇవ్వబడ్డాయి. After the sin is taken away, there are so many great divine promises, heavenly promises that are to be fulfilled in Christ. అయితే ఎప్పుడైతే పాపం తీసివేయబడుతుందో ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభునందు నెరవేరబడే అనేకమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మన సొంతమవుతాయి. 1 Corinthians 5:7. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో There also we see another part about Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మరొక భాగం అక్కడ రాయబడుతోంది. Last part. చివరిది. For even Christ our Passover is sacrificed for us. మొదటి కొరింథీ 5:7లో చివరి భాగం, అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. Christ is our Passover lamb. యేసుక్రీస్తు ప్రభువారు మన పస్కా పశువు. Christ is our Passover. అంటే యేసు ప్రభువారే మన పస్కా. We should not forget this. ఇది మనం మర్చిపోకూడదు. When Israelites were redeemed from the land of Egypt, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి విమోచించబడే దినానికి they were redeemed only after the Passover. పస్కా ఆచరించిన తర్వాతే విమోచించబడ్డారు. After the Paschal lamb was killed, after that only they were redeemed and brought out of Egypt. వారి ఇళ్లలో పస్కా గొర్రెపిల్ల వధించబడిన తర్వాతే వారు ఐగుప్తు నుండి విమోచించబడి బయటకు వచ్చారు. When the angel of death came into the land of Egypt, మరణదూత ఐగుప్తు దేశంలోనికి వచ్చినప్పుడు the blood of this Paschal lamb only protected the people of Israel. ఇశ్రాయేల్ ప్రజలకు రక్షణ కల్పించిందల్లా ఏంటంటే ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం The మాత్రం. rest of all the people in the Egypt, they suffered the death of their beloved children. ఐగుప్తులో ఉన్న మిగతా వారందరి ఇళ్లలో కూడా వారి పిల్లల యొక్క మరణంను వాళ్ళు చూసుకుంటూ వచ్చారు. But Israelites lost nobody because they were protected by the blood of the Passover lamb. అయితే ఇశ్రాయేల్ చూసినట్లయితే వారి ఇళ్లలో ఏ నష్టము కూడా కలగలేదు. ఎందుకని? పస్కా బలి పశువు యొక్క రక్తము ద్వారా వారు కాపాడబడుతూ వచ్చారు. And now the scripture says Christ is our Passover. లేఖనాలు ఏం చెప్తున్నాయి? వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తు ప్రభువారే మన పస్కా పశువు. God sent Christ to be our redeemer. యేసుక్రీస్తు ప్రభువారిని మనకు విమోచకుడిగా దేవుడు మనల్ని పంపించినాడు. Without Christ there is no redemption. యేసుక్రీస్తు ప్రభువారి మినహాయించి మనకు విమోచన లేదు. Now let us see the reasons why God sent Lord Jesus Christ into this world లోకానికి as a savior. రక్షకుడిగా ఈ లోకానికి యేసు ప్రభువారిని దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించినాడు అన్నదానికి కారణాలు చూసుకుందాం. John 3:16. యోహాను సువార్త 3:16లో, For God so loved the world that he gave his only begotten son, that whosoever believeth in him should not perish but have everlasting life. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు వాని అనుగ్రహించెను. Why God sent his son to die for us? తన కుమారుని మన కొరకు చనిపోవడానికి ఎందుకు ఆయన పంపించినాడు? Because God so loved the world. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. Who are there in the world? లోకంలో ఎవరున్నారు? The world is in the wickedness, in the hands of the wicked one. ఆ దుష్టత్వములో దుష్టుని యొక్క చేతిలో ఈ లోకం ఉంది. The world is full of sin. లోకం అంతా కూడా పాపముతో నిండి ఉంది. The world is destined for perdition. నశించిపోవటానికి అది లోకమంతా ఎందుకు వెళ్తూ వస్తుంది. The world is in darkness. అంధకారంలో ఈ లోకం ఉంది. The people of the world are going to hellfire. లోకంలో ఉన్న ప్రజలందరూ నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. But God loved us.
అయితే దేవుడు ప్రేమించినాడు God loved the whole world లోకమంతటిని ప్రేమించాడు. and he sent his son to die for us on the cross. కలువరి శిలువ మీద తన కుమారుడు చనిపోవునట్లుగా ఆయన పంపించాడు. The main reason why God sent his son to be a propitiation or a sacrifice for our sins is because he loved us. ఆయన తన కుమారుని ప్రాయశ్చిత్తార్థంగా పంపించిన కారణం ఏంటంటే మొట్టమొదటి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. We need to understand how loving the true God is. యథార్థంగా నిజమైన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్నది మనం గ్రహించాలి. He is not a man-made God. ఆయన మనుషుడు చేసిన దేవుడు కాదు. He is God of all the prophets. ఆ ప్రవక్తలందరికీ ఆయన దేవుడు. He is eternal God. ఆయన నిత్యత్వము కొరకు ఉన్నవాడు. He is there from everlasting to everlasting. నిత్యత్వము నుండి నిత్యత్వము కొరకు ఉన్నవాడు. He is such a true God. ఆయన సత్యదేవుడు, The living one. సజీవుడు, The only one. ఒకే ఒక్కడు, Sinless one. పాపము లేనివాడు, Righteous one. నీతిమంతుడు. Such a God we have. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. We don't have a man-made God. మనుషులు చేసిన దేవుడు కాదు. This true God who is our creator, he loved us and sent his son to redeem us. ఈ సత్యదేవుడు ఎవరైతే సృష్టికర్తగా ఉంటున్నాడో ఆయన మనల్ని ప్రేమించి విమోచించడానికి తన కుమారుని పంపించినాడు. In this is love that God sent his son to die for us. ఇందులో ప్రేమైనది ఏదంటే దేవుడు తన కుమారుని మన కొరకు మరణించడానికి పంపించినాడు. So let us understand how loving our God is towards us. మన పక్షంగా దేవుడు ఎంత ప్రేమ కలిగినాడు అన్న విషయాన్ని మనము గ్రహిస్తాం. Number 2, రెండవది, even the word of God says that Lord Jesus Christ also loved us. అంతే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని అంతగా ప్రేమించినాడని వాక్యం సెలవిస్తుంది. John's Gospel chapter 15 యోహాను సువార్త 15వ అధ్యాయము and verse 13. 13వ వచనం. Even though we are at our respective houses, let us open the word of God and read loudly. మన ఇళ్లలో సొంత ఇళ్లలో ఉన్నప్పటికీ మన బైబిల్ గ్రంథాలను తెరిచి బిగ్గరగా చదువుకుందాం. Let us all read loudly. అందరము కలిసి బిగ్గరగా చదువుతాం. John's Gospel chapter 15 and verse 13. యోహాను సువార్త 15:13 అందరము కలిసి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. Yes, Lord Jesus Christ calls himself as a friend, laying down his life for the other friends. మిగతా స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవానిగా ఉండి యేసు ప్రభువారు తను తాను మనకి స్నేహితుడు అని పిలుచుకుంటున్నాడు. Who are we? మనమెవరుము? Before salvation, who were we? రక్షణ మనకి అనుగ్రహించబడక మునుపు మనం ఎలాంటి We వారము? were sinners. పాపులం. What is the world filled with? లోకమంతా దేంతో నింపబడింది? The world is and also was filled with sinners. లోకము అది వరకు ఇప్పుడు కూడా పాపులతో నింపబడింది. But what is Christ calling these sinners? అయితే క్రీస్తు ప్రభువారు ఆ పాపుల్ని ఏమని పిలుస్తున్నాడు? Friends. స్నేహితులు. He loved sinners. ఆయన పాపుల్ని ప్రేమించినాడు. He moved with sinners. వాళ్ళతో పాటు కలిసి తిరుగుతూ వచ్చినాడు. He ate with sinners. వారితో పాటు కూర్చొని తింటూ వచ్చాడు. He helped sinners. వారికి సహాయం చేస్తూ వచ్చాడు. He healed sinners. పాపులైనటువంటి వారిని వాళ్ళు స్వస్థపరిచాడు. He never shouted at them. వారి మీద అరవలేదు. He never debarred them from his presence. లేకపోతే ఆయన సన్నిధిలో ఉండి వాళ్ళని త్రోసివేయలేదు. But he loved sinners. పాపులను ప్రేమిస్తూ వచ్చాడు. While we were yet sinners, Christ loved us. మనం ఇంకను పాపులమేండగా క్రీస్తు మనను ప్రేమించెను. That is why he is called as a friend of sinners. అందుకే ఆయన పాపుల స్నేహితుడు అని పిలువబడ్డాడు. Christ loved all of us so much that he gave his life. ఆ క్రీస్తు ప్రభువారు మనల్ని ఎంతగా ప్రేమించినాడంటే తన ప్రాణాన్నే పెట్టినాడు. That's what is written here. Greater love hath no man than this, that a man lay down his life for his friends. అదే ఇక్కడ రాయబడింది, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. So it is the greatest love which any man can show on this earth. ఈ లోకములో ఏ మనుషుడైనా చూపించగలిగే ఉన్నతమైన ప్రేమ ఇది. That kind of greatest love Christ showed towards us because of the reason that he loved us. అటువంటి ఉన్నతమైన ప్రేమని యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన పక్షంగా చూపించినాడు. కారణము ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. So it's the principle of love. ఇది ప్రేమ యొక్క సూత్రం ఏంటంటే The love of God దేవుని యొక్క ప్రేమ and the love of Christ, క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, because of which we are saved. తద్వారా మనం రక్షణలోనికి వచ్చాం. When Lord Jesus Christ came into this world, యేసు ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు what did he do? ఏం చేశారు? Galatians 1:4. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. We are going to see 7 reasons before we enter into God's worshiping God about what Christ did for us. క్రీస్తు ప్రభువారు మన పక్షంగా ఏం చేస్తూ వచ్చినారు అన్న 7 విషయాలను చూసుకొని తర్వాత ఆరాధనలో ప్రవేశిస్తాం. Galatians 1:4. గలతీ 1:4. Let's read together. కలిసి చదువుకుందాం బిగ్గరగా.
who gave మన himself తండ్రి for అయిన our దేవుని sins చిత్త that he ప్రకారం might deliver us క్రీస్తు from మనలను this present evil world ప్రస్తుత according to the will దుష్టకాలంలో of నుండి God and our విమోచించువాడని Father. మన పాపం నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. The word of God says, వాక్యం ఏం సెలవిస్తుందంటే Christ gave himself for our sins క్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు తను తాను అప్పగించుకున్నాడు. that he might deliver us from this present evil world. ఎందుకోసమనంటే ప్రస్తుతపు దుష్టకాలములో నుండి మనల్ని He విమోచించటానికి. wanted to deliver us from this present evil world. ఈ ప్రస్తుత కాలపు దుష్టలోకములో నుండి మనల్ని తప్పించటానికి అని అంటున్నాడు. What happens to this evil world one day? ఈ దుష్టలోకానికి ఒక రోజు ఏం కాబోతుంది? The evil world will perish. అది నాశనం అయిపోతుంది. It will go into hellfire. నరకానికి వెళ్ళిపోతుంది. They will be barred from God's presence forever and ever and ever forever. నిత్యత్వము కొరకు దేవుని సంధిలో నుంచి ఎడబాటు కలగబోతుంది దీనికి. But what happened to us? మనకేం జరిగింది మరి? When we believed in Lord Jesus Christ, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు Christ delivered us from this present evil world. ప్రస్తుతపు దుష్ట లోకములో నుండి ఆయన మనల్ని It విమోచించాడు. is our faith. By faith we accept and believe that Christ one day will surely redeem us and take us away from this present evil world. విశ్వాసం ద్వారా ఒకనొక దినాన ఆయన రాబోతున్నాడని, ఈ దుష్ట లోకంలో నుండి మనల్ని విమోచించి ఆయన తన సన్నిధిలో ఉండటానికి తీసుకుని వెళ్ళబోతున్నాడని మనకి విశ్వాసం ఉంది. That's what God did to the people in the Old Testament. పాత నిబంధనలో ఉన్న ప్రజలకు కూడా దేవుడు అదే చేస్తూ వచ్చినాడు. Deuteronomy ద్వితీయోపదేశకాండము chapter 4 4వ అధ్యాయము and verse 34. 34వ వచనం. Deuteronomy 4:34. ద్వితీయోపదేశకాండము 4:34. Shall we all read together? కలిసి చదువుకుందాం అందరం. Or hath మీ God దేవుడైన essayed to యెహోవా go and ఐగుప్తులో take him a నీ nation కనులు from ఎదుట the midst చేసిన of వాటిని another చేసిన nation by ఏ temptations, దేవుడైనను by signs, and శోధనలతోను by wonders, and by సూచక్రియలతోను war, and by mighty మహత్కార్యములతోను hand, and by యుద్ధముతోను stretched out arm, and by బాహుబలముతోను great చాచిన terrors, చేతితోను according to all that the Lord your మహాభయంకర God did for you కార్యములతోను in Egypt before ఎప్పుడైనను your వచ్చి eyes. ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకుని యత్నము చేసిన. See what a wonderful thing the Lord had done in the olden days. ఆ పాత దినాల్లో దేవుడు ఎంత అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చినాడు చూసారా? When people of Israel were like slaves in the land of Egypt, God himself came. He assayed and came and he redeemed the people of Israel, and he chose one nation of Israel from all the rest of the people, that is from the other nation of Egypt. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారి యొక్క పరిస్థితిని చూసి దేవుడు తానే స్వయంగా దిగి వచ్చి ఆయన ఆ యొక్క జనాంగమును ఎన్నిక చేసుకొని, అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలో వీరిని మాత్రమే ఎన్నిక చేసుకొని వారిని విమోచిస్తూ వచ్చినాడు. He took a nation from the midst of another nation. తన కొరకు జనములలో నుండి ఒక జనమును తీసుకొని. See, there are so many people around them, but God took the people of Israel. వారి చుట్టుపక్కల చాలా జనాంగములు దేశాలు ఉన్నాయి, అయితే ఇశ్రాయేలీలను మాత్రం ఆయన ఎన్నిక That's చేసుకున్నాడు. what even the Lord Jesus did for us. He delivered us from this present evil world. యేసు ప్రభువారు కూడా మన పక్షంగా అదే చేస్తూ వచ్చినాడు. ప్రస్తుత దుష్ట లోకములో నుండి ఆయన మనల్ని విమోచించినాడు. That's number one. He delivered us from the present evil world. అది మొట్టమొదటి ప్రస్తుతపు దుష్ట లోకం నుండి ఆయన మనకు విడుదల కలగజేశాడు. Number two, రెండవది Acts chapter 20 అపోస్తలుల కార్యములు 20 and verse 28. 28వ వచనం. Shall we all read together? కలిసి చదువుకున్న అపోస్తలుల కార్యములు 20 అధ్యాయము 28వ వచనం. Take heed therefore unto yourselves and to all the flock over the which the Holy Ghost hath made you overseers, to feed the church of God which he hath purchased with his own blood. మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. God had purchased us with his own blood. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన. That's what the word of God says. He has purchased us. వాక్యం ఏమని సెలవుస్తుంది? ఆయన కొన్నాడు. We are purchased people. మనల్ని కొనుక్కున్నాడు. మనం కొనబడిన ప్రజలము. When we go and purchase something in the market, ఉదాహరణకి మార్కెట్లోకి వెళ్ళి బజార్లోకి వెళ్ళి ఏదైనా కొన్నాం అనుకోండి, it doesn't belong to the person. It no more belongs to the person who sells it to us, but it becomes our own. ఎవరైతే అమ్ముతున్నాడో ఇక కొన్న తర్వాత ఆ వస్తువు ఇక మీదట ఆయనదవ్వదు, మనదైపోద్ది. The seller has no more right once it is purchased. కొనేసిన తర్వాత అమ్మిన వానికి దాని మీద ఏ హక్కు ఉండదు. That utensil or that thing what we purchase, it becomes completely our own. అది కొనుక్కున్న పాత్ర గాని ఏదైనా మనం కొన్న తర్వాత అది మన సొంతం అయిపోద్ది. Similarly, అదే మాదిరిగా God purchased us with his own blood. ప్రభువారు కూడా తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. We don't belong to this world anymore. ఇక మీదట ఈ లోకానికి సంబంధించిన ప్రజలు మనం కాం. We don't belong to sin anymore. ఇక మీదట పాపానికి చెందిన వారము కాం. Sin has no authority or power upon us. మన మీద ఇక పాపానికి ఏ అధికారము లేదు. The sin has no claim upon us. లేకపోతే మన మీద పాపానికి ఏ పట్టు ఉండదు ఇంకా. And Satan has no claim upon us. సాతానుకు కూడా మన మీద ఇంకే అధికారం ఉండదు. And this world also has no claim upon us. అంతేకాదు ఈ లోకానికి కూడా మన మీద ఏ అధికారం. He has
completely chosen us and He has purchased us and made us His own. We are completely His. సంపూర్ణంగా ఆయన మనల్ని కొనుక్కున్నాడు, తన సొంత వారిగా చేసుకున్నాడు. Because we are His own, when He comes, we'll be taken up to be with Him. మనం ఆయన సొంత వారం కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన మనం తీసుకుని వెళ్తాడు. Third thing, మూడవది, Titus తీతుకు రాసిన పత్రిక chapter 2 2వ అధ్యాయము and verse 14. 14. Titus chapter 2 తీతుకు 2 and verse 14. 14వ వచనం. Who let's all read అందరం together. కలిసి. Who ఆయన gave సమస్తమైన himself for దుర్నీతి us నుండి that మనల్ని He might విమోచించి redeem us from all సత్క్రియలందు iniquity and ఆసక్తి గల purify us ప్రజలను unto తన Himself, a కోసం peculiar people, పవిత్రపరచుకొని zealous of good works. తన సొత్తుగా చేసుకుంటకు తన తానే మన కొరకు అప్పించుకొనెను. Who gave Himself for us that He might redeem us from all iniquity. సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించు. We are redeemed from all iniquity. సమస్తమైన దుర్నీతి నుండి మనం విమోచించబడిన ప్రజలం. Previously, before we believed in Lord Jesus Christ, when we look at our life at that time, అది వరకు యేసు ప్రభువారిని అంగీకరించకంటే విశ్వాసం ఉంచక మునుపు మన జీవితాలను మనం పరీక్ష చేసుకుంటే there was a lot of iniquity and sin filling our life. మన యొక్క జీవితం అంతా కూడా దుర్నీతి పాపంతో నిండిపోతూ వచ్చింది. We were filled with works of sin. పాపం యొక్క క్రియల చేత నింపబడుతూ వచ్చాం. We were tempted by sin. పాపం చేత శోధించబడుతూ We were moved by sin. పాపం చేత కదిలించబడుతూ We వచ్చాం. lived by sin. పాపంలోనే జీవిస్తూ వచ్చాం. We lived for sin పాపం కొరకు జీవిస్తూ వచ్చాం. and for the passions of sin. అంతేకాదు పాపం కొరికిన కోరికల కొరకు మనం జీవిస్తూ But వచ్చాం. what did Lord Jesus do? ప్రభు ఏం చేసి యేసు ప్రభువారు ఏం చేశారు? He redeemed us from all iniquity సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించారు, and purified us. మనల్ని పరిశుద్ధపరిచాడు. Because of His blood, we are redeemed from all our past sin and iniquity. ఆయన యొక్క రక్తం మూలముగా మన గతించిన పాపం అంతటి నుంచి దుర్నీతి అంతటి నుంచి మనల్ని కడిగి పవిత్రపరిచాడు. So when God and His angels look at us, దేవుడును దూతలు మన వైపు చూసినప్పుడు they will not find any iniquity or sin in our life anymore. ఇక మీదట మన జీవితంలో పాపము గాని దుర్నీతి గాని వారికి కనబడదు. Man may still point a finger at us and say, you were a sinner, you sinned. మనిషి కూడా ఎప్పుడు కూడా తన వేలు చూపించి నువ్వు పాపివి పాపం చేసావని చెప్పొచ్చు. But Lord Jesus, He redeemed us from all our iniquity. There is no more sin imputed upon us. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క సమస్త పాపాల నుంచి దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరిచినాడు తన రక్తముతో. Let's go to the fourth reason. తర్వాత 4వ కారణంకి వస్తాం. Romans chapter 5 రోమిలకు రాసిన పత్రిక 5 and verse 9. రోమా 5:9. All together. అందరము కలిసి Romans 5:9. రోమా 5:9. Much more than being now justified by His blood, we shall be saved from wrath మరింత through Him. నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. Yes, we are justified by His blood. రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడు. What is justification? నీతిమంతునిగా తీర్చబడుట అంటే We are made like people who have never sinned. అంటే అది వరకు అసలు పాపమే చేయలేదు అన్నట్టుగా చేయబడ్డాం. There is no sin seen on you at all. నీ మీద ఇంకా పాపమే కనబడట్లేదు. There is no past sin seen on you at all. గడిచిన పాపాలు ఏవి కూడా నీ మీద కనబట్ల. You appear as a just person. నువ్వు ఎలా కనబడుతున్నావు? అది వరకు అసలు పాపమే చేయని నీతిమంతుడుగా కనబడు. You appear as a holy person. పరిశుద్ధుడుగా కనబడుతున్నావు. No spot on you. నీ మీద మచ్చ లేదు. No stain of sin on you. పాపం యొక్క మరక ఏది లేదు. Absolutely new. అసలు ఏం లేదు, సంపూర్ణంగా కొత్త వ్యక్తి. Sometimes when we go to the market, there is an exchange program. మరి ఒకవేళ కొన్నిసార్లు మార్కెట్కి వెళ్ళినప్పుడు బదులుగా ఇచ్చేయండి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. We give our old rice cooker and get a brand new rice cooker. పాత రైస్ కుక్కర్ ఇచ్చేసి కొత్త రైస్ కుక్కర్ తెచ్చుకోవచ్చు. What happens? ఏం జరుగుతుంది? When you look at the old and the new one, పాతది కొత్తది పక్కన పెట్టి చూస్తే the new one will be shining. కొత్తది మెరిసిపోతా ఉంటారు. The old one is full of stains, పాత దాని మీద అంతా మచ్చ మరకలు ఉంటాయి. but the new one is shining. కొత్తది మెరుస్తూ ఉంటారు. You will not find even a single stain of sin on the new one. కొత్త దాని మీద ఎటువంటి మరక కూడా నీకు కనబడదు. You are like that. నువ్వు You have no single stain of sin. నీ మీద కూడా పాపం యొక్క ఏ మరక కూడా ఇప్పుడు కనబడదు. You look as a perfect just man because of the blood of Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మూలంగా నీవు పరిపూర్ణంగా నీతిమంతుడుగా కనబడుతుంది. This is the fourth effect of the blood of Christ upon us. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారా కలిగే 4వ యొక్క కారణం అది. Number 5. 5వది In the same verse, అదే వచనంలో Romans chapter 5 and verse 9, రోమా 5:9లో second part, రెండో భాగము, we shall be saved from wrath through Him.
రెండో భాగంలో చూసుకున్నట్లయితే ఉగ్రత నుండి ఆయన ద్వారా ఉగ్రత నుండి We రక్షించబడుతుంది. shall be saved from wrath through him. ఆయన ద్వారా ఉగ్రత నుండి The రక్షింపబడుతుంది. word of God categorically states that there is the wrath of God pending that has to be brought onto this world. దేవుని వాక్యము చెప్పకనే చెప్తుంది ఏంటంటే ఒకానొక దినానికి ఈ లోకం మీదకి ఉగ్రత అనేది రాబోతుంది. There are a lot of plagues that are going to plague the world. లోకాన్ని కదిల్చివేసే గొప్ప గొప్ప తెగులు రాబోతున్నాయి. There are great many things which are going to happen on this earth to shake the earth and the inhabitants of the earth. ఈ లోకాన్ని, ఈ భూలోకాన్ని, తర్వాత అందులో ఉన్న ప్రజలందరినీ కదిలించి వేసే ఇంకా గొప్ప గొప్ప సంగతులు జరగబోతున్నాయి. Why all these things happen? ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? Because God is going to judge the world for the sin in the world. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న పాపాన్ని బట్టి దేవుడు దాని మీదకి ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు. But blessed are we that we are going to escape that wrath which is going to be poured upon this world. అయితే ఈ యొక్క లోకం మీదకి వచ్చే ఆ ఉగ్రత నుంచి తప్పించబడే మనము ధన్యులం. That's what God has promised us in his word. అదే దేవుని యొక్క వాక్యములో ఆయన మనకు వాగ్దానంగా ఇచ్చాడు. Because of the justification in the blood of Christ, we are going to be saved from the wrath through him. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం వలన వచ్చిన ఆ యొక్క నీతిమంతుని బట్టి మనము రాబోయే ఉగ్రత నుండి మనం తప్పించబడబోతున్నాం. So even though we are passing through little difficult time in this corona, ఈ కరోనాను బట్టి కొద్ది కష్టకాలంలో మనం వెళ్తున్నప్పటికీ let us encourage ourselves that we have eternal life promised to us. మనల్ని మనం ప్రోత్సాహపరచుకునే మాట ఏంటంటే మన కొరకు నిత్య జీవము దాచబడినది, వాగ్దానంగా ఉంచబడినది. This trouble which we are going through is not the wrath of God. ఈ ఏదైతే కష్టం కూడా మనం ఇప్పుడు వెళ్తున్నాం అది దేవుని ఉగ్రత కాదు. But the wrath of God is going to come, which is a very big peril upon the world. అయితే దేవుని ఉగ్రత రాబోతుంది, అది ఇంకా బహు భయంకరంగా కనబడబోతుంది. No man can tolerate that. ఏ మనుషుడు కూడా దాన్ని సహింపలేడు. That day we'll be saved from that wrath, we'll escape from that wrath, we'll not be in that wrath or in that punishment which comes upon the earth, because Christ gave his blood to redeem us and to take away from this world from the wrath of God. అయితే ఆ దినాన, ఆ ఉగ్రత దినాన మనం ఉండము గాని దానిలో నుంచి తప్పించబడతాం, దానిలో నుంచి రక్షించబడతాం. కారణం ఏంటి? దేవుని యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చి రాబోయే ఆ ఉగ్రత నుండి ఆయన మనల్ని తప్పించేవాడు. So let us thank the Lord and praise the Lord, because he has promised us that he will save us from that wrath. కాబట్టి ఆ ఉగ్రత నుండి ప్రభు మనల్ని తప్పిస్తానని చేసిన వాగ్దానాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం, ఆరాధిస్తాం. Sixth thing, ఆరవది Hebrews chapter 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, Hebrews chapter 9 హెబ్రీ 9 and verse 14. 14వ వచనం. Shall we all read together? అందరం కలిసి చదువు. Hebrews 9:14. హెబ్రీ 9:14. How much more shall the blood of Christ, who through the eternal Spirit offered himself without spot to God, purge your conscience from dead works to serve the living మీ God? మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. What does the blood of Christ do? యేసు ప్రభువారి యొక్క రక్తం ఏం చేస్తుంది? It purges our conscience. మనస్సాక్షిని ఎంతగానో శుద్ధి చేస్తుంది. It purges our conscience from dead works. ఆ అమృతమైన కార్యాల నుంచి మన యొక్క మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. And in many other ways, it purges our conscience. ఇంకా అనేక రకాలుగా మనస్సాక్షిని కడుగుతూ It makes our conscience clean. మన మనస్సాక్షిని శుభ్రపరుస్తుంది. What does it mean, purging the conscience? మనస్సాక్షిని శుద్ధి చేయటం అంటే ఏంటి? It makes our conscience clean. మన మనస్సాక్షిని ఎంతో తేటగా నిర్మలంగా ఉంచుతుంది. Before God, we have a clear and clean conscience. దేవుని ఎదుట మనకు నిర్దోషమైన మనస్సాక్షి ఉంటుంది. Generally what happens, సాధారణంగా ఏం జరుగుతుంది? when we make a mistake, ఏదైనా పొరపాటు చేసామనుకో, our conscience pricks us. మనస్సాక్షి మనల్ని గుచ్చుతుంది. It says, you have done something wrong. ఏదో పొరపాటు చేశావు. But when we approach the most holy God, అతి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళామనుకో, who knows our life from A to Z, మన జీవితం ఆరంభం నుంచి ఏ నుంచి జడ్ వరకు అంతా తెలిసిన ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, how much more will our conscience prick us because of our sin, because God knows everything. మరి దేవునికి సమస్తం ఎరిగిన కారణాన్ని బట్టి మన మనస్సాక్షి ఇంకెంక ఎక్కువగా మనల్ని గుచ్చుతుంది. We cannot hide anything from God. దేవుని దగ్గర నుంచి మనం ఏది దాచలేం. So our conscience will say, you are a sinner before God, you are a sinner before God. అప్పుడు మనస్సాక్షి అంటుంది, నువ్వు దేవుని ఎదుట పాపివే అంటుంది. But a believer in Christ, అయితే క్రీస్తు ప్రభునందున విశ్వాసి అయితే his conscience will not prick him, ఆ మనస్సాక్షి, ఆయన మనస్సాక్షి అది గుచ్చదు. because his conscience is purged. ఎందుకు?
ఆయన మనస్సాక్షి శుద్ధి చేయబడింది His conscience is clean. పరిశుద్ధంగా అంటే నిర్మలంగా ఉన్నది కనుక Before God, we have clean conscience. దేవుని ఎదుట మన యొక్క మనస్సాక్షి ఎంతో నిర్మలంగా శుద్ధీకరించబడింది. This is a great privilege of a Christian to have a clean conscience before God. దేవుని ఎదుట ఒక విశ్వాసికి క్రైస్తవునికి నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండటము అనేది ఒక గొప్ప ఆధిక్యత. It's a great privilege which God gave to Christians. క్రైస్తవులకి దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత అది. Yes. Ephesians chapter 3 ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము and verse 12. 12వ వచనం. Because of this good clean conscience, ఈ యొక్క నిర్మలమైన మనస్సాక్షిని బట్టి we have boldness before God. దేవుని ఎదుట ఎంతో ధైర్యం కలిగిన వారంగా Shall we ఉంటాం. read this verse? Ephesians 3:12. ఎఫెసీ 3:12 All together. అందరం కలిసి. In whom ఆయన we have యందు boldness and విశ్వాసము access చేత with confidence by the faith of నిర్భయమైన Him. ప్రవేశమును ఆయన బట్టి మనకు కలుగుచున్నవి Yes. కలిగినవి. Because of Christ, because of His death on the cross, we have clear conscience, because of which we have boldness before God. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించిన కారణాన్ని బట్టి మనకి నిర్మలమైన మనస్సాక్షి అనుగ్రహించబడింది. దానిని బట్టి మనం విశ్వాసాన్ని బట్టి ధైర్యము నిర్భయమైన ప్రవేశము మనకు కలిగిన And an access to God with confidence. ఎంతో ధైర్యముతో దేవుని యొద్దకు వెళ్ళడానికి ప్రవేశం మనకు దొరికింది. You know, when you ask and talk to people, how ready are you to meet God? Most of them who don't know Lord Jesus Christ will say, I don't know. ఎప్పుడైనా మీరు దేవుని కలుసుకోవటానికి ఎంతగా సిద్ధపాటు కలిగి ఉన్నారని మీరు ఎవరినైనా అడిగినారనుకోండి, యేసు ప్రభుని ఎరగని వారైతే నాకు అసలు తెలీదు అని అంటారు. They don't have assurance that they are going to see God one day. అంటే దేవుని వాళ్ళు చూస్తాము అన్న నిరీక్షణ వాళ్ళకి లేదు. There is no assurance. Surely we will. No, there is no assurance. ఆ నిశ్చయత వాళ్ళకి లేదు. నిశ్చయంగా మేమైతే చూస్తాం అయితే మీరు అని ఆ నిశ్చయత వారికి లేదు. But ask a believer in Lord Jesus Christ. అయితే యేసు ప్రభులో ఉన్న విశ్వాసి, నిజమైన విశ్వాసిని అడిగితే They have that assurance. అటువంటి నిశ్చయత వాళ్ళకు They ఉంటుంది, have that boldness. అటువంటి ధైర్యం వాళ్ళకు ఉంటుంది. Because they know that yes, we have an access to God definitely because of Lord Jesus Christ. అయితే వాళ్ళు చెప్పగలుగుతారు, యేసు ప్రభువారిని బట్టి దేవుని యొద్దకు ప్రవేశం మాకు ఉంది అని నిశ్చయంగా చెప్పగలుగుతారు. This kind of boldness and access to God is available because of our Lord Jesus Christ who gave us pure conscience. ఇవంతా ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించిన నిర్మలమైన మనస్సాక్షిని బట్టి మనకు అనుగ్రహించబడింది. And lastly, చివరిగా seventhly, 7వది Revelation chapter 1 ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము and verse 5. 5వ వచనం, Last part. చివరి భాగం. Let us all read together. అందరం కలిసి చదువుకున్నాం. Unto him that loved us and washed us from our sins in his own blood. వాడు భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తును కృపా సమాధానం మీకు కలుగును గాక. Last part in English I'll read. మనకి 6లో ఉంది, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి. In Telugu 6th verse, తెలుగులో 6వ first part. వచనంలో మొదటి భాగంలో ఉంది. English 5th verse, last part. ఇంగ్లీష్ లో 5 చివరిలో ఉంది. Unto him మనను ప్రేమించి తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి. Unto him that loved us and washed us from our sins in his own blood. He washed us from our sins. ఆయన తన రక్తం వలన మన పాపములను మనకు కడిగినాడు. We don't have any more sin upon us. ఇక మీదట మన మీద పాపము లేదు. After washing us, he gave his robes of righteousness. మనల్ని కడిగిన తర్వాత ఆయన నీతి వస్త్రాలను మనకి ఇచ్చాడు. So when we approach God, దేవుని సమీపించినప్పుడు we will be approaching him with clean robes. నిర్మలమైన ఆ దుస్తులతోటి మనం ఆయన There సమీపిస్తాం. are variety of robes described in the word of God which we are not going to see now, but we are going to approach him with clean robes. దేవుని యొక్క వాక్యంలో అనేక రకాలైన వస్త్రాలు పైన వేసుకునే ఉన్నాయి, కానీ వాటి గురించి మనం ఇప్పుడు ధ్యానం చేసుకోవట్లేదు. కానీ మనమైతే నిర్మలమైన వస్త్రాలు ధరించుకున్న వారమై ఆయన దగ్గరికి వెళ్తాం. Which means that we will be completely acceptable to the holy, most great God. దానికి అర్థం ఏంటి? అటువంటి అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధానంలో మనం అంగీకరించబడిన వారము. How did all this happen? ఇవన్నీ ఎలా జరిగినాయి? Because of the death of Lord Jesus Christ on the cross. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో ఆయన చనిపోయిన కారణాన్ని బట్టి. Did Lord Jesus Christ die by chance, by hap? పొరపాటున ఏమన్నా యేసు ప్రభువారు చనిపోయినారంటారా? No, Lord Jesus Christ and his death, his birth, life, death, resurrection and his eternal kingdom are promised in the scriptures before the birth of Christ itself. పొరపాటున ఏమన్నా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడంటారంటే కానే కాదు. ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క జీవన విధానము, మరణము, భూస్థాపనం, పునరుద్ధానం, ఆయన రాజ్యంను గూర్చిన లేఖనాలన్నీ ముందుగానే ఆయన గురించి చెప్పబడ్డాయి. Isaiah chapter 53 యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో and verse 11. 11వ వచనం. Shall we all read together?
యెషయా గ్రంథము 53:11 అందరం కలిసి. Isaiah chapter 53 and verse 11. యెషయా 53:11 He shall see అతడు of the తన travail కలిగిన of his వేదన soul and shall be చూచుచున్నందును, satisfied. By his నీతిమంతుడైన knowledge నా shall my righteous సేవకుడు servant జనుల justify దోషములను many, భరించి for he shall తనకున్న bear their అనుభవ జ్ఞానము iniquities. చేత అనేకులను నిర్దోషులుగా చేయును. See, he is righteous servant, the righteous servant Lord Jesus Christ. He justifies many. నీతిమంతుడైన నా సేవకుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అనేకులను నిర్దోషులుగా చేయును. Before the advent of Lord Jesus Christ into this world, God promised that his righteous servant will come. ఇంకా యేసు ప్రభువారు ఈ లోకానికి రాకుండా మునిపే దేవుడు చెప్తూ వచ్చిన నా నీతిమంతుడైన నా సేవకుడు There are వస్తాడు. scores of promises like that about the advent of Lord Jesus Christ, but we have seen only one. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి ఇంకా చాలా లేఖనాల్లో రాయబడి ఉన్నాయి ఇలాగా. అయితే ఒకటే చూసాం. And what will this righteous servant do? ఈ నీతిగల సేవకుడు ఏం చేస్తాడు? Verse 10. 10వ వచనం. Yet it pleased the Lord to bruise him, he hath put him to grief, when thou shalt make his soul an offering for sin. అతను అలగొట్టకుడు యెహోవా ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. Yes, what will this righteous servant do? He will make his soul an offering for sin. ఈ నీతిమంతుడైన సేవకుడు ఏం చేస్తారంటే తను తానే అపరాధ పరిహారార్థ బలిగా అప్పగించుకుంటాడు. Yes, Lord Jesus Christ died on the cross for us. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మన కొరకు సిలువలో He చనిపోయినాడు. made himself as an offering for our sin. మన పాపల కొరకు తన్ను తాను అర్పణ చేసుకున్నాడు. He made himself as an offering for our sin to redeem us, మనల్ని విమోచించటానికి తను తాను ప్రాణార్పణంగా పోయిపడ్డాడు. to deliver us, విడిపించడానికి, and to purchase us, మనల్ని కొనుక్కోటానికి, to justify us, నీతిమంతులుగా తీర్చడానికి, to purge our conscience, మన మనస్సాక్షిని నిర్మలం to చేయటానికి, wash us and to give us clean robes before God. మనల్ని కడిగి శుద్ధీకరించి దేవుని ఎదుట నిర్దోషమైన వస్త్రాలు కలిగి ఉండటానికి. All this happened because God loved us. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? దేవుడు మనల్ని ప్రేమించినాడు కనుక. Lord Jesus Christ also, he loved us so much, and he took all the severe punishment of cross upon him to deliver us and make us his own people. యేసు ప్రభువారు కూడా మనల్ని అంతగా ప్రేమించి మనల్ని తన సొంత వారిగా చేసుకోవటానికి తను తాను కలువరి శిలువ మీద అప్పగించుకుంటూ వచ్చినాడు. May the Lord bless this reading for us and help us to worship him in spirit and in truth. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించినట్లు దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక.